వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుల్ హుసేన్. మనమైతే మైపాడు గేట్ సెంటర్ దగ్గర ఉండేటువంటి చెక్ పోస్ట్ అంటారు కదా, చెక్ పోస్ట్ ప్రాంతంలో ఉండేటువంటి రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం అయితే శరవేగంగా సాగుతోంది. ప్రధానంగా తీసుకుంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రోడ్ అండర్ బ్రిడ్జ్ ఆర్ఓబీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2030 నాటికి ఎక్కడ కూడా రైల్వే గేట్లు ఉండకూడదు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి వేళ ఇక్కడ పనులైతే జరుగుతున్నాయి, శరవేగంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈ అండర్ పాస్ నిర్మాణం ఏ విధంగా సాగుతుంది, ఏంటి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. సో సైట్ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ పనులు ఎప్పటిలోగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది? ఈ ఆగస్టు కల్లా అయితే అండి, ఈ మంత్ ఇయర్ 2026 ఆగస్టు సెప్టెంబర్ లోపల అయిపోవాలని ప్లాన్ చేస్తున్నాము. పుషింగ్ వల్ల కొంచెం లేట్ అయింది, పర్మిషన్ రైల్వే డిపార్ట్మెంట్లో పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి లాస్ట్ 1 మంత్ నుంచి పుషింగ్ చేస్తున్నాము. ఇంకో 2 మంత్స్ ఓన్లీ పుషింగ్ నడుస్తుంది. తర్వాత రిటర్నింగ్ వాళ్ళు పైన ఈ రోడ్డు పీసీసీ రోడ్డు మొత్తం ప్లాన్ చేసి రెడీ చేస్తాం. అంటే ఇవి మొత్తంగా కూడా ఈ నిర్మాణాలు ఉన్నాయి కదా, ఇవి ఇక్కడే తయారు చేస్తారు. అవి ఎట్లా ఉంటుంది, లెంగ్త్ ఎలా ఉంటుంది? దానికి 12 మీటర్స్ ఉంటుందండి. ఒక బాక్స్ వచ్చేసి హైట్ వచ్చేసి 8 ఫీట్స్ ఉంటుంది. 3 మీటర్స్ ఉంటుంది. 12 మీటర్స్ లెంత్. అంటే ఈ పర్టికులర్ దీంట్లో ఏ వెహికల్ అంటే లారీలు లాంటివి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? 4 వీలర్, కార్లు, బాటోలు, బైకులు, అంబులెన్స్లు, చిన్న అంబులెన్స్ ఉండే బైకులు, ట్రాక్టర్స్, అవి అయితే మెయిన్. లోడ్ వెహికల్స్ ఏ వెళ్ళవు, ఎందుకంటే అక్కడ ఒక బ్యారేజ్ ఉంది. బ్యారేజ్ దగ్గర కూడా రిటర్న్ కట్టేస్తున్నారు కాబట్టి దానికి ఏదైతే లెవెల్లో వెళ్తున్నాయో వెహికల్స్, ఆ లెవెల్లోనే ఇక్కడ దీంట్లో కూడా వెహికల్స్ అదే విధంగా వెళ్ళాలి. దాన్ని పరిగణలో తీసుకొని ఇది కూడా తయారు చేస్తారు అంతే ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇటు బుచ్చి కానీ, సంఘం కానీ, బ్యారేజ్ నుంచి కొవ్వూరు, ఇటు షార్ట్ లెంత్కి వెళ్ళే వాళ్ళు, టౌన్లోకి వెళ్ళే వాళ్ళకి ఇది బాగా ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి రంగనాయలపేట గేటు, ఈ గేటు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. దాని గురించి ప్లాన్ చేసి ఈ విధంగా అండర్ గ్రౌండ్ ప్రాసెస్ అనేది అన్నీ ఇచ్చారు. రోజు కూడా 1 నుంచి 1 గంట 30 నిమిషాల వరకు సమయం అయితే ఉంటుంది. ఆ సమయం లోపల వీళ్ళు పనులు చేయాల్సి ఉంటుంది. పనులు పూర్తయిన తర్వాత మనం అక్కడ చూడొచ్చు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయా లేదా, కరెక్ట్ హైట్లో ఉందా లేదా, పట్టాల మధ్య గ్యాప్ ఎంత ఉంది ఏంటి అనేది కరెక్ట్గా కొలిచిన తర్వాత, జై గారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు రైల్ని ట్రాక్ మీదకి అనుమతిస్తారనమాట. అంటే ప్రతిరోజు కూడా 1 గంట నుంచి 1.5 గంట వరకు సమయం అంటే ఉంటుంది ప్రతిరోజు. సో ఈ సమయం లోపల వీళ్ళు పని చేస్తారు. పని అయిపోయిన తర్వాత కింద మనం చూడొచ్చు, మొత్తం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెక్కలతో నిర్మాణాన్ని చేశారు. సో అది అయిపోయిన తర్వాత అంటే రైల్ ఉడుదుడుకులు అంటే పోయేటప్పుడు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్యాకింగ్ అంటారట. సో ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. ప్యాకింగ్ అయిన తర్వాత మళ్ళీ లెంగ్త్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఓకే చెప్తారు. ఓకే చెప్పిన తర్వాత ట్రైన్ మళ్ళీ యథావిధిగా జరుగుతుంది. మళ్ళీ రేపు నిర్మాణం టైంలో మళ్ళీ తీసేసి మళ్ళీ దీన్ని మూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి 118 అండి, ఇది గేట్ నెంబరు. 117 పక్కన రంగనాయలపేట గేటు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు బుచ్చి, సంఘం ఈ ఏరియాలో వెళ్ళే వాళ్ళకి షార్ట్ కట్ ఈ నుంచి వెళ్తుంది. ఇంకొక రోడ్డు వచ్చి మెయిన్ రోడ్డు, అక్కడ పెన్నా బ్రిడ్జి మీద నుంచి అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వెహికల్స్ 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్, కార్లు, బైకులు, ఆటోలు వీటి వరకు అయితే ఈ విధంగా వెళ్తే తొందరగా వాళ్ళు గమ్యస్థానానికి చేరుకోవడానికి. సో ఈ ఒక బాక్స్ని ముందుకు పుష్ చేయాలంటే డైలీ ఎన్ని మీటర్లు పుష్ చేస్తారు? ఎంత బాగా అంతా వరకు బాగుంటే 1 మీటర్ వెళ్తుందండి. 1 to 1.5 మీటర్ అంతే వర్క్ అంతా. అన్ని వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేకుండా మిషనరీ కానీ ఏదైనా పైప్ పగిలిపోవడం అట్లాంటివి ఏం జరగకుండా ఉంటే 1 మీటర్ వెళ్తుంది. ఓకే, మొత్తం రెడీ అయిన తర్వాత మామూలుగా ఈ తవ్వకాలు చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు అక్కడ బాక్స్, ఈ తవ్వకాలు ఎన్ని రోజులు పట్టొచ్చు? అది ఇవాళ మనం మార్నింగ్ మనకి పర్మిషన్ ఇస్తారు 1 అవర్. ఆ 1 అవర్లోనే మనం తవ్వకం చేసుకోవాలి, ప్లస్ పుషింగ్ చేసుకోవాలి. ఈ అయితే ఈ రైల్ గేట్ ఏదైతే ఉందో, రైలు ఉందో దాని కింద వరకు పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు ఇచ్చినప్పుడే మనం చేసుకోవాలి. డైలీ 1 అవర్ లేదా 45 మినిట్స్, 1 అవర్ 30 మినిట్స్ అంతే, అంతకంటే ఎక్కువ ఇయ్యరు. 2 లైన్లు మనకి అందుబాటులో ఉంచుకొని ఆ టైం వరకు మనకి ఇస్తారు 1 అవర్. ఆ 1 అవర్లోనే మేము అందరినీ డెవలప్ చేసుకొని ట్రైనింగ్ చేసుకొని పని చేయించుకుంటాం. సో
మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎప్పటిలోగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది? ఫిషింగ్ 2 months పడుతుంది ఇంకా ఇప్పటి నుంచి ఫిబ్రవరి మార్చి. ఇప్పుడుండే ఈ 5 బాక్సులు ఈ 5 బాక్సులు కాకుండా ఈ 5 బాక్సులు మొత్తం 10 బాక్సులు 2 months పడుతుంది. ఇంకా పుషింగ్ తర్వాత ఏముంటుందండి వర్క్? రిటైనింగ్ వాల్ అండి, రిటైనింగ్ వాల్ సైడ్కి వాల్స్ వస్తాయి, పైన రూఫ్ వస్తుంది. ఈ సైడ్ ఈ వాల్ ఈ రోడ్ వచ్చేసి దానికి కలిపేస్తారు చెక్ పోస్ట్ లైన్లోకి, లైన్కి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా ఇది డైరెక్ట్ పెన్నా దాకా వెళ్ళిపోతుందా? పెన్నా బ్యారేజ్ దాకా లేదు, ఇక్కడ వరకు ఆ మట్టి ఉంది కదా, అక్కడి నుంచి ఒక మట్టి వరకు 30 meters అట్లా ఉంటుంది రిటర్నింగ్ ట్యాబర్గా వచ్చేసి ఇంకా అక్కడ దాన్ని కలిపేస్తారు ఆ రోడ్లోకి. సో మొత్తానికి ఇప్పుడు ఈ చెక్కలు అవన్నీ పెడుతున్నారు కదా, అది ఎంత సేఫ్టీ పర్పస్ సార్. అది మెయిన్ ఏంటంటే మనకు రైలుకి ఏదైతే వెళ్తుందో దానికి మెయిన్ సేఫ్టీ అనమాట ఏదైనా కానీ. ఇప్పుడు ఆల్రెడీ యువతల క్లస్టర్ బిగించున్నాము, దాని కింద కూడా చెక్కలు ఉంటాయి చాలా హెవీగా ఉండేవి మొద్దులు. ఇవి కూడా ఈ చెక్కలు కూడా సేఫ్టీ పర్పస్. ఇప్పుడు మేము ఒక 4-5 ట్రైన్లు వచ్చేదాకా ఇక్కడే ఉండి చూసి 2 ట్రాకులకి అప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఆల్రెడీ డిపార్ట్మెంటల్ ఉన్నది, IOW అతను ఉన్నాడు, జేఈ ఉన్నారు, సేఫ్టీ పర్పస్ ఉన్నారు, మా ఇంజనీర్ ఉన్నారు, RVNL ఇంజనీర్స్ ఉన్నారు. అందరూ మేము అందుబాటులో ఉండి అందరూ ఉమ్మడిగా ప్రజల భద్రత కాబట్టి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకున్నాం అంటున్నాం. ఖచ్చితంగా సార్, అదే మెయిన్. సో సుమారుగా ఒక 6 నెలల లోపల ఇది అందుబాటులోకి వచ్చే 6 నెలల గ్యారంటీ. 6 నెలల గ్యారంటీ. సో మరొక 6 నెలలు నెల్లూరు ప్రజలైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో 6 నెలల తర్వాత ఇది పూర్తిగా మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి అందుబాటులోకి వస్తే మాత్రం ప్రయాణానికి చాలా సులువుగా ఉంటుంది. సో హెవీ వెహికల్స్ కాదు కానీ నార్మల్ వెహికల్స్ ఏవైతే పెన్నా బ్రిడ్జ్ దగ్గర నుంచి అటు నుంచి మనకు పైన ఇదేసి ఉన్నారు కదా, గడ్డర్ కింద వెహికల్స్ ఏవైతే పాస్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కార్లు కావచ్చు, మోటార్ వెహికల్, చిన్న చిన్న మోటార్ వెహికల్స్ కావచ్చు, లేదంటే ఆటోలు కావచ్చు, ఇవన్నీ కూడా చిన్నపాటి వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు. కానీ హెవీ వెహికల్స్ మాత్రం ఇటు నుంచి పోయేటువంటి పరిస్థితి అయితే ఉండదని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఇది పెద్దదని చెప్పి చెప్తూ ఉన్నారు జిల్లాలోనే, అంటే మన నెల్లూరు జిల్లాలో తీసుకుంటే. నిజమేనా? అసలు అంటే మనకి వెహికల్స్ అప్ అండ్ డౌన్ అని రెండు ఉన్నాయి సార్. ఇక్కడ మామూలుగా అయితే ఒక సింగిల్ బాక్సే ఉంటుంది. ఇక్కడ పోయే వెహికల్స్ వచ్చే వెహికల్స్ సపరేట్గా ఇచ్చారు. అది ఒకటే మెయిన్. సో మొత్తానికి చూశారు కదా, 6 నెలల లోపల మనకైతే ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. 6 నెలల తర్వాత మనకు ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని మనం అంటే ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.